ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. మీలో కొంతమంది ఎంతో మంచి మనసుతో ఈ పరిచర్యను బలపరుస్తున్నారు. అందును బట్టి దేవుడు మిమ్మును, మీ బిడ్డలను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 13వ వచనము. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. His soul shall dwell at ease, and his seed shall inherit the earth. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నీ ప్రాణమునకు నెమ్మది కలుగు చేయబోవచ్చు ఉన్నాడు. అయితే కొందరి ప్రాణానికి నెమ్మది అనేది దొరకడం లేదండి. లోకంలో ఏదో ఒక విధంగా శోధించబడుతూ ఉన్నారు. కష్టాలు, శ్రమలు, రోగాలు, శత్రువులు, వ్యాధులు, బాధలు, కరువులు, కన్నీరు, వీటి గుండా కొట్టబడుతూ ఉన్నారు. అయితే దేవుడు అలాంటి వారి ప్రాణాన్ని నెమ్మదితో నింపబోతున్నాడు. ఎవరికి నెమ్మది దొరుకుతుంది? ఎవరికి సమాధానం దొరుకుతుంది? కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనంలో చెప్పబడినది చేసిన వారికి అలాగున జరుగుతుంది. ఏమిటది? నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే వారి భారాన్ని ప్రభువు మీద వేస్తారో వారు వారి భారాన్ని దించుకున్న వారవుతారు. ఎందుకంటే ప్రభువు ఎవరి భారాన్నైనా మోస్తాడు, ఎంత భారాన్నైనా మోస్తాడు. ఆ భారము మన మీద పడకుండా ఆయన చూస్తాడు. నెమ్మది, సమాధానము అలాంటి వారికి కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డ, ఏదైనా భారభరితమైనటువంటి పరిస్థితులు నీ మీద ఉంటే, అవి నువ్వు హ్యాండిల్ చేయలేకపోతూ ఉంటే, వాటి నుండి నువ్వు మరి తప్పించుకోవాలి, వాటి భారం నీ మీద నుండి తొలగిపోవాలి అంటే నువ్వు మోకరించి ప్రభువుని అడిగి, ప్రభువు మీద ఆధారపడి, ప్రభువు మీద నీ భారాన్ని మోపితే ఆయన తప్పక నీ భారాన్ని నీ మీద నుండి తొలగిస్తాడు. భారం లేనప్పుడు ప్రాణాత్మ శరీరాలు నెమ్మదిగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నీతిమంతులను ఎన్నడూ కదలనీయడు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తిగా ఉంటే నీతిమంతునివి అవుతావు, నీతిమంతురాలివి అవుతావు. ఎందుకంటే ఎవరు దేవుణ్ణి ఆశ్రయిస్తారు అంటే నీతిమంతులే, లేదా దేవుణ్ణి ఆశ్రయించిన వారు నీతిమంతులు అవుతారు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను గనుక ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మరి యేసుక్రీస్తు పుట్టినప్పుడు తూర్పు దేశము నుండి జ్ఞానులు వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం చూసినట్లయితే జ్ఞానము గలవారు, నీతిమంతులు దేవుణ్ణి త్వరగా కనుగొంటారు. ఒకవేళ జ్ఞానం లేనివారు, నీతి లేనివారు దేవుణ్ణి నమ్ముకుంటే నీతిమంతులు అవుతారు. ఆల్రెడీ జ్ఞానముగా ఉన్నవారు దేవుణ్ణి సులువుగా తెలుసుకోగలుగుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏదేమైనప్పటికీ ప్రభు అయితే ఈరోజు నువ్వు భరిస్తున్న భారం నుండి నీకు విడుదల చేయబోతున్నాడు. నీ కష్టాలు, శ్రమలు, కన్నీరు అన్నీ దేవుడు తీసివేయబోతున్నాడు. దేని నిమిత్తం కూడా నువ్వు భయపడవద్దు. కేవలం ప్రభువునందు విశ్వాసము ఉంచు.
అప్పుడు ఆయన నీకు ఎంతో మేలు కలుగజేస్తాడు. ఈ 25వ అధ్యాయము దావీదు యొక్క ప్రార్థన విశ్వాసముతో కూడుకున్నది, పాపక్షమాపణతో కూడుకున్నది. అతడు క్షమాపణ కోసం వేడుకుంటున్నాడు, అలాగే విశ్వాసంతో వేడుకుంటున్నాడు. ప్రతి సంకటము నుండి తనని క్షేమముగా కాపాడమని దేవుడి యొక్క సహాయాన్ని ఇక్కడ కోరుకుంటూ ఉన్నాడు, విన్నపం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఏమిటో మొదటి వచనం నుండి ధ్యానించుకుందాము. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తికొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచియున్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము. నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే గదా. నా బాల్య పాపమును, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు. కావున తన మార్గములను గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గము దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో యెహోవా త్రోవలన్నీయు కృపామయములై ఉన్నవి. యెహోవా, నా పాపము బహుఘోరమైనది. నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకే తిరిగియున్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని, బాధపడువాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను, నా వేదనను కనుగొనుము. నా పాపములన్నిటినీ క్షమింపుము. నా శత్రువులను చూడుము, వారు అనేకులు. క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణుజొచ్చియున్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా ప్రాణమును కాపాడుము. నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన అలా చేస్తున్నాడు. ఎందుకంటే తనకి విశ్వాసం ఉంది దేవుడి మీద. ప్రార్థిస్తే నా దేవుడు విడిపిస్తాడు, సహాయం చేస్తాడు అని. ఇంత విశ్వాసం మనకుంటే ఎంత బాగుంటుంది. దేవుడి దయ పొందుకుంటాం కదా.
విశ్వాసంతో ప్రార్థన చేద్దాము. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. దావీదుకి నీ యందు గొప్ప విశ్వాసం ఉంది. అందుకే బాల్యము నాటి పాపక్షమాపణను కోరుకుంటూ ఉన్నాడు. అంతేకాకుండా తానున్న సంకటకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి తనకు సహాయము కావాలని నిన్ను విశ్వాసంతో వేడుకుంటూ ఉన్నాడు. అవును దేవా, క్షమించు అని అడిగిన వారిని క్షమించే దేవుడవు. సహాయము చెయ్యి అని నీ వైపు చూచి మొర్రపెట్టిన వారికి నువ్వు సహాయం చేసే దేవుడవుగా ఉన్నావు. ప్రతి సంకటములో నుండి విడిపించే దేవునిగా ఉన్నావు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యం వింటున్న బిడ్డకి ఏ అవసరత, ఏ అక్కర, ఏ ఇరుకు, ఏ ఇబ్బందిలో ఉన్నారో వారి పరిస్థితి ఏమిటో నీ వెరుగుదు. అయితే వాటన్నిటి నుంచి నీ బిడ్డల్ని విడిపించి మంచి మార్గంలోనికి నడిపించి నీ బిడ్డల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించండి. తప్పక నీ బిడ్డలకు గొప్ప సహాయము కలుగు చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.